చెప్పమంటారు? రాహు వచ్చి నిండుగా వెలిగే చందమామని మింగేసినట్టుంది ఈ ఇంట్లో శౌర్య పరిస్థితి. కాస్త వివరంగా చెప్పమ్మా, అసలేం జరిగింది? అంటే చుట్టుపక్కల ఊళ్ళలో విషయాలన్నీ తెలుసుకునే మీకు ఈ విషయం తెలియలేదా? ఏ విషయం? నా కొడుకు శౌర్యాని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు శౌర్యని అరెస్ట్ చేశారా? ఎందుకు? వీడు మీలాగే గుణంలో పురుషోత్తముడు, దానం చేయడంలో కర్ణుడు కదా. ఎవరికో బ్యాంకులో షూరిటీ ఇచ్చాడంట. ఇప్పుడు ఆ డబ్బులు కట్టమని బ్యాంకు వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే డబ్బు కోసం వీడు కాలేజీలో ఎగ్జామ్ పేపర్ లీక్ చేశాడంట. వాడు చేసిన ఆ బుద్ధి తక్కువ పని వల్ల కాలేజీలో ఒక పిల్లాడు ఆత్మహత్య ప్రయత్నం చేసి చావు బతుకుల్లో ఉన్నాడు. అంత పెద్ద నేరం చేసి పిల్లల జీవితాలతో ఆడుకున్నాడని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందాకే ఇంటికొచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. చుట్టుపక్కలోళ్ళంతా వీడు చేసిన పనికి మా ఇంటి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అది తప్పు అని శౌర్య తెలుసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తను అలాంటి పనులు చేసేవాడు కాదు కదా. కాలం కాటు వేస్తే జీవితం ఇలాగే మట్టు కొట్టుకుపోతుందేమో. ఏ ముహూర్తాన మీ కూతుర్ని చేసుకున్నామో మాలాంటి మంచి వాళ్ళకి ఇలాంటి గతి పట్టింది. నా కొడుకు మీ కూతుర్ని పెళ్లి చేసుకుని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కల్లో కూడా చీమకు హాని చెయ్యనివాడు ఇలాంటి పనికి పాల్పడ్డాడు. అంతా మీ కూతురు చలవే. ఆవిడ గారు వీడి జీవితంలోకి వచ్చిన వేళ విశేషం. ఉన్న వాస్తవం చెప్తున్నాను. మీ కూతుర్ని అంటున్నానని తప్పుగా అనుకోకండి. రామలక్ష్మి ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? పోలీసులు వాణ్ణి పట్టుకెళ్లారుగా. ఇది వాళ్ళ వెనకే వెళ్ళింది. వాణ్ణి విడిపించడానికి మీ దగ్గరకు వచ్చినా రావచ్చేమో, మాకేం తెలుసు. వాడు చేసింది తప్పని తెలిసినా మీ అల్లుడేగా. సీను, ఏం చేస్తున్నావురా? పనిలో ఉన్నానమ్మా, డిస్టర్బ్ చేయకు. లెక్కలు రాసుకుంటున్నావా? రాసుకో రాసుకో. అదక్కడ రాసుకుని పూసుకుని తిరుగుతుందిరా. ఎవరు? ఇంకెవర్రా, నిన్ను బలిచ్చి మేకం చేస్తున్నా అమెరికా కోక. ఆద్యనా? అవునరా, నా తండ్రి నిన్ను చంపేస్తుందిరా అది. ఈ మధ్య పెళ్ళయ్యాక ఏడాదిలోపే మొగుడిని చంపేయడం చాలా మంది భార్యలకి అలవాటైపోయింది. ఆపమా, అర్థం పార్థం లేకుండా అనుమానంతో చంపుకు తింటున్నావు. నీ మాటలకి నేనే ఇబ్బంది పడుతుంటే ఆద్య ఇంకెంత నలిగిపోతుందో ఆలోచించవా? ఒరే శ్రీనివాసులు, నా పిచ్చి గోవిందుడురా నువ్వు. నిన్ను అమాయక నందనుండి చేసి ఆడుకుంటుందిరా అది. నిన్నటిదాకా ఆ ప్రభాస్ గాడు పట్టేసుకున్నాడు అని మొత్తుకున్నానా? ఈ రోజేదో మానుకున్నట్టు. పూర్తిగా వినరా నాయనా. నువ్వు గుడ్డి ప్రేమలో పడి మోసపోకూడదని చెప్తున్నాను. ఆ రోజు అదేదో బిఎన్ఆర్ బిల్డింగ్ లో అఘాయిత్యం జరిగినట్టు జనం భ్రమపడేలా నాటకం ఆడిందంతే. చూసావా, అదేది నిజం కాదని ఇప్పటికైనా తెలుసుకున్నావా? నన్ను పూర్తిగా చెప్పనివ్వరా? అబ్బా, అదేదో త్వరగా చెప్పేసి వెళ్ళమ్మా. ఇందాక ఆద్యవాణ్ణి కలిసిందిరా. ఎవరిని? అదే ఆ ప్రభాస్ గాడిరా. ఆప్తావా? నువ్వేం చెప్పినా నమ్మేంత పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా నన్ను? కోప్పడకరా, ఈ కళ్ళతో చూశాను. ఆ దృశ్యం చెదిరిపోకూడదని అప్పటినుంచి ఇప్పటిదాకా కనురెప్ప కూడా కొట్టలేదు తెలుసా?
అలాగే వెళ్ళి ఆ కళ్ళల్లో క్లీనింగ్ పౌడర్ వేసుకుని శుభ్రంగా కడుక్కో. ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఆది అయి ఉండదు. ఎవరినో చూసి ఎవరో అనుకోవడం ఏంట్రా? నేను చూసింది ఆద్యనే. నీ కలెక్షన్ బ్యాగ్ పట్టుకెళ్ళి వాడికి ఎందుకు ఇచ్చిందంట? ఇదంతా ఖచ్చితంగా ఎవరో కావాలని చేసిన కుట్ర. శౌర్య వెళ్లిన దారిలోనే వెనక్కొస్తారు. నువ్వు టెన్షన్ పడుకు రామా. లేనిపోని కేసులో శౌర్య సార్ నీరికించి తన కెరీర్ ని నాశనం చేస్తారేమోనని భయంగా ఉంది ఆద్య. నువ్వు వరి అవ్వకు. పెదనాన్న మనకి కొండంత అండగా ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని క్షమించరు. రండి నాన్న, శౌర్య సార్ని వెంటనే తీసుకొచ్చేద్దాం. రండి. రామా, జానకి, రామా, ధైర్యంగా ఉండవు. ధర్మమే గెలుస్తుంది. పదమ్మా. పెద్దమ్మా, పెద్దనాన్న రామలక్ష్మి సిచ్యువేషన్ ని బాగా అర్థం చేసుకున్నారు. పెద్దనాన్న లాంటి ఫాదర్ ఉంటే ఏ ఆడపిల్లకి ఏ కష్టమూ రాదు.